వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ వ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ కూడా నేను అమ్మవారికి దీపారాధన అయితే చేసేసుకున్నాను. మీరు మీ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే చాలా హ్యాపీగా చేసుకున్నాను. ఒకటి ఏంటి అని అంటే, మనం ఏది చేయాలన్నా కూడా ఆ అమ్మ ఆశీస్సులు అనేది మనకి ఉండాలి. అలా అయితేనే మనం ముందుకు సాగుతాం. మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగదు కొన్ని విషయాల్లో, అన్ని విషయాల్లో కాదు. ఇంకా నాకైతే ఈసారి వరలక్ష్మి వ్రతం నేను ఇంత బాగా చేసుకుంటాను, అసలు చేసుకోలేనేమో అనుకున్నాను, కానీ చేసుకోగలిగాను. అమ్మ దయ ఉంటే ఏదైనా మనకి ప్రాప్తిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, ఈసారి అయితే నేను గజలక్ష్మి అమ్మవారిది వెండిది అయితే తీసుకున్నా. అనుకోకుండా తీసుకున్న, ప్లాన్తో అయితే ఏమీ లేదు. ఈవినింగ్ వచ్చేసి నేను అమ్మవారికి విరజాజి పూలతో అయితే అలంకరించాను. అమ్మవారి పూలతో నిండిపోయి కనిపించట్లేదు. నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.